చీకటిలో జీవిస్తున్నటువంటి ఒక మనిషిని దేవుడు వెలుగులోకి నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకుల ముందర ఆయనను సాక్షిగా దేవుడు నిలబెట్టి ఆయన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి గురించి చెప్పాలి అంటే కనుక గెరసేనీల దేశానికి ఒకరోజు ప్రభువారు వెళ్ళాడు. యేసు ప్రభువారు ఆ దేశంలో ఉన్నటువంటి వారి కొరకు రాలేదు, కానీ ఆ వ్యక్తి కోసమే వచ్చాడు. ఒక్క వ్యక్తి కోసమైనా ప్రభు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభువారు గెరసేనీల దేశానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆయనకి ఎదురు రాలేదు. కానీ అపవిత్రాత్మ పట్టిన వాడొకడు యేసయ్యకు ఎదురుపడ్డాడు. అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే అతడు బట్టలు కట్టుకోడు, అతడు ఇంటిలో కానీ గ్రామంలో కానీ ఉండడు, అతడు ఎప్పుడు సమాధుల్లో ఉంటాడు. అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ తన దేహాన్ని రాళ్లతో కొట్టుకుంటూ రక్తం కార్చుకుంటూ ఒక వికృతమైనటువంటి భయంకరమైనటువంటి రూపంలో అతను ఉంటూ ఉంటాడు. అతనిని ప్రేమించి దేవుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతని కోసం వస్తే అతనే యేసయ్యకి ఎదురుపడ్డాడు. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూసారా, యేసయ్య గురించి దెయ్యానికి తెలుసు. దెయ్యాలు కూడా యేసయ్య మాటలు విని వణుకుతున్నాయి. దురాత్మల చేత పట్టినవాడు యేసు ప్రభువుని ఎదుర్కొని ఆయనకు సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేసి.